సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం ముద్దాపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుకు కావాల్సిన నీళ్లు కాళేశ్వరం కాలువల ద్వారా పారించి రైతు బంధు పేరుతో పెట్టుబడి సహాయం అందించి రైతుల గౌరవం పెంచాడన్నారు. పండిన ప్రతి గింజను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేశాడని, దీంతో రైతుల ఆదాయం పెరిగిందన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మన భూమి ధర ఎలా పెరిగిందో కేసీఆర్ దిగిపోగానే ఇప్పుడు అలా దిగుతూ వస్తుందన్నారు. ముదిరాజులకు మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ బాగు చేసి ఆగస్టు నెలలోనే చేపపిల్లలు వదిలి కేసీఆర్ మన గౌరవం పెంచాడన్నారు. ఇప్పుడు నవంబర్ నెల వచ్చినా కూడా ఎక్కడా పూర్తిగా చేపపిల్లలను వదలలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మార్పు పేరుతో మనల్ని ఏమార్చారని, కొత్తగా ఏమీ రాలేదు కానీ కేసీఆర్ తెచ్చిన పథకాలను ఒక్కొక్కటిగా బంద్ చేసి మనల్ని వెనక్కి నడిపిస్తున్నారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గజ్వేల్ ప్రజల గౌరవం పెరిగిందని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మనకు మర్యాద దొరికిందన్నారు. ఇప్పుడు కొత్త పనులు మంజూరు చేయడం పక్కన పెడితే కేసీఆర్ ఇప్పటికే మంజూరు చేసిన పనులను రద్దు చేస్తున్నారన్నారు. ఆ పెద్దమ్మ తల్లి దీవెనతో ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్నారు. ఆనాడు కేసీఆర్ ఉండగా ముద్దాపూర్లో భూమి ధర ఎంత పెరిగింది, సార్ దిక్కునే ఏడాదికి ఎంత దిగింది. అంటే కేసీఆర్ గారు రైతు విలువ పెంచింది, రైతు గౌరవం పెంచింది. ఇంత రైతు బంధు పెట్టిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, చెరువులు మంచిగా చేసిండు, నీటి తీరువా రద్దు చేసిండు. ఈ కాలం కాకపోయినా 2 పంటలు పట్టేటట్టు కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు, పండిన పంట గింజ లేకుండా కొన్నాడు. అట్లా రైతు గౌరవం పెంచిండు కేసీఆర్. కరువు అనేది లేకుండా ఎక్కడ కరువు మండలాలు ప్రకటిస్తే ఫస్ట్ కొడపాక మండలమే కరువు మండలం. ఈ రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటిస్తే కొడపాక మండలం పేరు లేకుండా కరువు మండలాలే ఉడకపోతుంది. దానికి అసలు కరువు అనేది ఉన్నదా? వెనకట కేసీఆర్ లేకముందు కాలం కాలేదని మనం పుట్ట చేత బతకపోయింది. ఇప్పుడు మనం 10 మందికి పండించేటట్టు చేసేది అదే కేసీఆర్. ఇది కేసీఆర్ గారు మనకు చేసినటువంటి మంచి పని. అంతేకాదు దాదాపు 2 లక్షల మందికి కొత్తగా మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వాన్ని కూడా ఇప్పించేట్టు మన కేసీఆర్. చాలా మంది సొసైటీలో మాకు మెంబర్షిప్ లేదు, మాకు మెంబర్షిప్ కావాలంటే 2 లక్షల మందికి కొత్తగా సొసైటీలో సభ్యత్వం కల్పించి మీ అందరికీ ఇన్సూరెన్స్ కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందే విధంగా చేసిండు మన కేసీఆర్. ఇవాళ మార్పు 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 అన్నది ఏం మార్పు వచ్చింది? మార్పు వచ్చిందా? కేసీఆర్ పోవాలి మార్పు మార్పు అన్నారు. ఏమైనా మార్పు వచ్చిందా? అదే వచ్చింది. ఎందుకు రాలేదు? ఉన్న రైతు బంధు అయితే బంద్ అయింది, ఉన్న రైతు బంధు బంద్ అయింది, ఉన్న శాఖ పిల్లలు బంద్ అయింది, దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ పండుగకు సీరియల్ బంద్ అయిపోయింది. ఈ మార్పుకి వచ్చింది, రాలేదా? ఉన్నాయి ఊడగొట్టే మార్పు వచ్చింది. కొత్త ఏమి రాలే కానీ ఉన్నాయి ఊడగొట్టే మార్పు తెచ్చింది. కేసీఆర్ గారు మంజూరు చేసిన పనులను కూడా రద్దు చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు. బట్ అయినా పెద్దమ్మ తల్లి దయ ఉన్నది మనకి, ఆ అమ్మవారి దీవెన ఉన్నది మనకి. తప్పకుండా మంచే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలవట్టది. పెద్దమ్మ తల్లి దయతో మళ్ళీ మనం మన గజ్వేల్, మన కేసీఆర్, మా ముదిరాజ్ సోదరులందరూ కూడా ఇంకా చల్లగా ఉండాలి, ముందుకు సాగాలి, ఆ అమ్మవారి దీవెన నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ